మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం నూతన నిబంధన గ్రంథములలో యేసు అనే అంశం రెండో భాగంగా మార్కు సువార్తలో యేసు అనే అంశం ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. మార్కు సువార్తలో యేసు సేవక రూపం ధరించిన దైవ కుమారునిలాగా దర్శనమిస్తాడండి. దైవ కుమారుడే, కానీ లోకానికి వచ్చేటప్పుడు ఎలా వచ్చాడు అంటే సేవక రూపం ధరించి వచ్చాడు. ఒక రాజుగా రాలేదండి మొదటి రాకడలో. రెండవ రాకడలో ఆయన రాజుల రాజుగా వస్తాడు. ప్రకటన గ్రంథం 19:16లో 19:11 నుంచి కూడా ఉంటుంది. తెల్లని గుర్రం మీద ఆయన వస్తాడు. రక్తంలో ముంచబడిన వస్త్రాలు ధరించి ఆయన తల మీద కిరీటాలు ఉంటాయి. నమ్మకం పాత్రుడు, సత్యవంతుడు అని ఈ రెండు కిరీటాలు అన్నమాట మనం కూడా కలిగి ఉండాలి. సత్యము, నమ్మకంగా ఎక్కడ ఉన్నా కూడా. అప్పుడు ఆయన వస్త్రాల మీద, తొడల మీద కింగ్ ఆఫ్ కింగ్స్, లార్డ్ ఆఫ్ లార్డ్స్, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అని రాయబడి ఉంటుందన్నమాట. అప్పుడు ఆయన రాజుగా వస్తాడు. కానీ మొదటిసారి ఆయన రాజుగా రాలేదండి, సేవక రూపం ధరించి వచ్చాడనమాట. ఇన్ ద గాస్పుల్ ఆఫ్ మార్క్, జీసస్ అపియర్స్ యాజ్ ద సర్వెంట్ సన్ ఆఫ్ గాడ్. సర్వెంట్ సన్ ఆఫ్ గాడ్, ఇది మీరు హృదయంలో దాచుకోవాలి. దీన్ని చదివేటప్పుడు యేసు ప్రభు ఎలా సేవక రూపం ధరించాడు, తండ్రి మాట ఆయన ఏ విధంగా విన్నాడు. 1 తిమోతి 2:5లో కూడా ఆయన మరి ఈ లోకంలో సేవకునిగా జన్మించాలి, ఆయన మానవులందరూ రక్షించబడాలి అనే దేవుని కోరికకు ఆయన తల వంచి విధేయించి యుక్త సమయంలో ఈ లోకంలో ఆయన జన్మించాడు మనల్ని అందరినీ రక్షించడానికి అన్నమాట. అంటే పరలోకంలో ఒక నిబంధన జరుగుతుందండి, నూతన నిబంధన అన్నమాట. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయంలో మీరు చదివితే 10 నుంచి 12 వరకు ఏంటి ఆ నూతన నిబంధనలో కండిషన్స్ అంటే, తండ్రి దేవుడు తన కుమారుడు యేసు ప్రభుని అడుగుతాడు, నాన్న నువ్వు భూలోకంలో ఒక సేవకునిగా వెళ్ళి సిలువలో నువ్వు మరణిస్తే నేను అందరి పాపాలు మన్నిస్తాను, వాళ్ళందరి పాపం నేను నీ మీద వేస్తాను, నువ్వు వెళ్తావు అంటే అలాగే నాన్న అని తండ్రికి విధేయిస్తాడనమాట. తండ్రికి ఎంతగా విధేయించాడు అంటే, ఒక సేవకుడు యజమానునికి ఎంత విధేయత చూపిస్తాడో యేసు ప్రభు పరలోక తండ్రికి అంత విధేయత చూపించాడంట. అందుకే సిరా గ్రంథం 3వ అధ్యాయంలో తల్లిదండ్రుల బాధ్యతల గురించి రాయబడి ఉందండి. నేను ధ్యానిస్తూ ఉన్నాను, నిజంగా ఎంత తగ్గింపు స్వభావం యేసు ప్రభుకి అని. బిడ్డలారా, మీరు మీ తల్లిదండ్రులకు వాక్కు క్రియలయందు బానిసల వలె లొంగి ఉండండి. సిరాకు 3లో 7వ వచనం అన్నమాట. ఇప్పటి పిల్లలు ఎట్లా ఉన్నారండి, బానిసల్లాగా లొంగి ఉండాలి. తల్లిదండ్రులే అలా లొంగి ఉంటున్నారా పిల్లలకి అనిపిస్తుంది. దేవుని యొక్క ఆత్మ ఉన్నవాళ్ళు యేసు ప్రభులాగా తల్లిదండ్రులకి లోబడి ఉంటే, ఫిలిప్పీ 2వ అధ్యాయం చదువుదామండి. అక్కడ పౌలు యేసు ప్రభు యొక్క హ్యూమిలిటీని గురించి రాస్తాడనమాట. Philippians 2లో Paul reveals the humility of Jesus. He left heaven and he came down as a servant. He became servant. అంతగా తగ్గించుకున్నాడు అనమాట. ఒక రాజుగా నిన్ను పంపిస్తాను, నువ్వు ఒక ప్యాలెస్లో పుడతావు అని దేవుడు యేసు ప్రభుకి చెప్పలేదు. నువ్వు పశువుల పాకలో పుట్టాలి, వడ్రంగి కుమారుడుగా పెంచబడాలి అంటే ఎంత తగ్గింపండి. ఫిలిప్పీ 2లో అందుకే చెప్తారనమాట. 5వ వచనం నుండి మీరు మెల్లగా చదవండి. ఫిలిప్పీ 2 చాలా బాగుంటుంది.
1-11 వరకు కూడా అండి. అయితే 2:5లో ఏమంటాడు పౌలు అంటే, యేసుక్రీస్తు యొక్క ఈ మనస్సును మీరు కలిగి ఉండండి. ఏం మనస్సు అంట? ఆయన దేవుని కుమారుడు, ఒక సేవకునిగా పుట్టాడు, ఎంత తగ్గించుకున్నాడు, శిష్యుల కాళ్ళు కడిగాడు, వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ తయారు చేసి పెడతాడు. అంతవరకే కాదు, ఎంతవరకు అంటే శిలువ మరణం వరకు. ఒక యజమానుడు సేవకునికి ఇది చెయ్యి అంటే యజమానుడు చెప్పింది నమ్మకమైన సేవకుడు అంతా చేస్తాడనమాట. ఆ విధంగా నమ్మకమైన సేవకునిలాగా యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చారు, పరలోక తండ్రికి అన్నమాట. ఆయన దేవుని కుమారుడై పరలోకంలో తండ్రి కుడి ప్రక్కన కూర్చుంటారు కదండి. అయినా కూడా స్వార్థ బుద్ధితో నేను మా నాన్న ఒకటే, అందరూ కోట్ల కొలది దేవదూతలు వాళ్ళని ఆరాధిస్తూ ఉంటారన్నమాట. కానీ ఆయన ఆ యొక్క పరలోక వైభవాన్ని పట్టుకొని వేలాడకుండా తనను తాను రిక్తుని చేసుకొని, అంటే జీరో అన్నమాట. నేను ఈ సృష్టికర్త కుమారుణ్ణి, దేవదూతలు మమ్మల్ని ఆరాధిస్తారు పరలోకంలో అనే అదంతా విడిచిపెట్టి రిక్తుని చేసుకొని, అంటే జీరో అన్నమాట. తనను తాను రిక్తుని చేసుకొని సేవక రూపము ధరించి మానవ మాతృనిగా జన్మించాడు. ఫిలిప్పీ 2:7 మీరు చదవండి. అంతకంటే వినయము కలవాడై శిలువ మరణం వరకు కూడా తండ్రికి ఆయన విధేయించాడు. ఇప్పుడు మన పిల్లలకి నువ్వు శిలువలో మరణించాలి అంటే విధేయిస్తారా? నేను నీకు ఒక కారు కొనిస్తా, సెల్ ఫోన్ కొనిస్తా, బట్టలు కొనిస్తా, పోదామా షాపింగ్కి అంటే దేనికి విధేయిస్తారు? యేసు ప్రభు తండ్రికి అంత విధేయిస్తాడండి. అందువలన అంత పైనున్న ఆయన కిందికి వచ్చేసాడు కాబట్టి, అందువలన దేవుడు అత్యున్నత స్థానంకు అతన్ని లేవనెత్తి అన్ని నామముల కంటే ఘనమైన నామం ఆయనకిచ్చి, పరలోక భూలోక పాతాళ లోకములు ఆయనకి వినతులు కావాలి, ప్రతి మోకాలు ఆయన ముందు వంగాలి, ప్రతి నాలుక యేసు ప్రభు అని ప్రకటించాలి. ప్రభు ఆయన పరిపాలించేవాడు. అందుకే ఆయన పుట్టినప్పుడు ఏమన్నారంటే ఆ సంవత్సరాన్ని ఇయర్ ఆఫ్ ద లార్డ్, యానో డామిని. యాక్చువల్గా లాటిన్లో ఏడి అంటే యానో డామిని, క్రీస్తు శకము అని కాదండి. యానో డామిని అంటే ఇయర్ ఆఫ్ ద లార్డ్, అంటే ప్రభువు పుట్టిన సంవత్సరం అన్నమాట. అందుకే మనం ఇక్కడ చూస్తే దయ్యాలు మరి యేసు ప్రభుని చూసినప్పుడు, నజరేతు నివాసియగు యేసు మాతో నీ పనేంటి, మమ్మల్ని శిక్షించడానికి వచ్చావా, నీవెవరో మాకు తెలుసు, నీవు దేవుని పవిత్రమూర్తివి, నీవు దేవుని కుమారుడవు అని దయ్యాలు కూడా గుర్తుపడతాయన్నమాట. నువ్వు దేవుని కుమారుడవు అని. అంత అధికారం, పరలోకమంతా ఆయనకి వంగాలి, భూలోకంలో ప్రతి మోకాలు వంగాలి, ప్రతి నాలుక యేసుక్రీస్తు ప్రభు అని ప్రకటించాలి. ఇప్పుడు రెండో రాకడలో వచ్చినప్పుడు ప్రకటిస్తారండి. మొదటి రాకడలో ఇజ్రాయేల్ ప్రజలు, యూదులు తమ రక్షకుణ్ణి, తమ రాజు, యూదుల రాజుని వాళ్ళు నిరాకరిస్తారు. కానీ ఇప్పుడు రెండో రాకడలో ఆయన వస్తారు. జకర్యా గ్రంథంలో మనం ధ్యానించుకున్నాం కదా, అప్పుడు అందరూ ఆయనను అంగీకరిస్తారండి. వాళ్ళు ఏడుస్తారంట, అయ్యో మా రాజుని మేము ఇలా పొడిచామే అని విలపిస్తారంట. జకర్యా గ్రంథంలో ఉంటుందన్నమాట. అప్పుడు యెరూషలేములో ఆయన దిగొచ్చినప్పుడు రెండో రాకడలో ఒలీవ కొండ మీదకే దిగొస్తాడు. ఇజ్రాయేల్ ప్రజల పక్షాన ఆయన యుద్ధం చేస్తాడు. ఇజ్రాయేల్కి వ్యతిరేకంగా వచ్చిన వాళ్ళకి అనేక రోగాలు ఇస్తాడు అని కూడా ఉంటుంది. అప్పుడు ఆయనని అన్ని దేశాల వాళ్ళు రాజుగా అంగీకరిస్తారంట, ఆరాధిస్తారు. అందుకే ఆయన సర్వలోకమునకు రాజై పరిపాలిస్తాడనమాట. ఇప్పుడు మాత్రం మొదటిసారి వచ్చినప్పుడు ఆయనని నిరాకరిస్తారు. ఆయన ఇప్పుడు మనం ధ్యానించుకునేది ఏంటంటే, మార్కు సువార్త మీరు చదివినప్పుడు ఎలా చదవాలి అంటే, ఆయన సేవక రూపం ధరించి ఈ లోకానికి వచ్చాడనమాట. అంతగా తండ్రికి విధేయించాడు. ఎవరికి సేవకుడు అంటే తండ్రికి ఆయన ఒక సేవకుడు
విధేయించినట్లుగా విధేయించాడు. ఆ యాంగిల్లో మనం చూడాలన్నమాట. అయితే మార్కు సువార్తలో మరి కీ వర్స్ ఉంటుంది కదండి, ముఖ్యమైన వచనం, ఒకటి ముఖ్యమైన అధ్యాయం అలా చూడాలి. ముఖ్యమైన అధ్యాయం ఏంటంటే 8 అండి. మరి కీ వర్స్ ముఖ్యమైన వచనం ఏంటంటే 10వ అధ్యాయంలో 45వ వచనం అన్నమాట. అక్కడ యేసు ప్రభు శిష్యులతో చెప్తారు. ఏం చెప్తారంటే, మనుష్య కుమారుడు అంటే తనని గురించి అన్నమాట. నేను ఈ లోకానికి సేవ చేయడానికి వచ్చాను కానీ సేవ చేయించుకోవడానికి రాలేదు. మనుష్య కుమారుడు అనేకుల రక్షణార్థము తన ప్రాణమును దారపోయడానికి వచ్చాడు. తన ప్రాణాన్ని, రక్తాన్ని విమోచన క్రయధనముగా. ఎంత డీప్ మీనింగ్ ఉంటుందండి. మనల్ని సాతాను బానిసత్వం నుంచి విమోచించడానికి ఆయన తన ప్రాణాన్ని విమోచన క్రయధనంగా, తన రక్తాన్ని తండ్రికి అర్పించాడు. అదే నూతన నిబంధన అన్నమాట. యేసు ప్రభు రక్తం తండ్రి తీసుకొని మన పాపాలు ఆయన క్షమిస్తాడు. అది నూతన నిబంధన. విమోచన క్రయధనముగా నా ప్రాణాన్ని అర్పించడానికి వచ్చాను అని చెప్తాడండి. నేను ఒకసారి చదువుతాను, ముఖ్యమైన పాయింట్స్ మీరు చూసి రాసుకొనండి. మార్కు సువార్తలో యేసు సేవక రూపం దాల్చిన దైవ కుమారునిలాగా దర్శనమిస్తారు. ఇన్ ద గాస్పెల్ ఆఫ్ మార్క్, జీసస్ అపియర్స్ యాజ్ ద సర్వెంట్ సన్ ఆఫ్ గాడ్. సేవక రూపం దాల్చిన దైవ కుమారుడు. యేసును దైవ కుమారునిగా ప్రకటించుటతో మార్కు తన సువార్తను ప్రారంభిస్తాడు. దేవుని కుమారుడగు యేసుక్రీస్తు సువార్త అంటూ మార్కు తన సువార్తని ప్రారంభిస్తాడు. 1వ అధ్యాయం 1వ వచనం అండి. అది ప్రతిసారి మనం చూడాలి ఎలా ప్రారంభమవుతుంది అని. ఆ తర్వాత కీవర్స్ అండి. మార్కు 10:40 చదువుతాను. ఏలైనా మనుష్య కుమారుడు సేవించుటకే కానీ సేవింపబడుటకు రాలేదు. ఆయన అనేకుల రక్షణార్థము తన ప్రాణమును విమోచన క్రయధనముగా దారపోయుటకు వచ్చెను. సో ఇప్పుడు మనం మార్కు 10:45లో యేసు ప్రభు ఏం చెప్తున్నారంటే, నేను సేవ చేయడానికి వచ్చాను, సేవ చేయించుకోవడానికి రాలేదు, అనేకుల రక్షణార్థము విమోచన క్రయధనముగా నా ప్రాణాన్ని అర్పించడానికి వచ్చాను అని చెప్తున్నారనమాట. అయితే యేసు ప్రభు ఎలా సేవక రూపం ధరించి తన శిలువ మరణం ద్వారా మనల్ని రక్షించాడని యెషయా గ్రంథంలో 52వ అధ్యాయం అండి 13 నుంచి యెషయా 53:12 వరకు అన్నమాట. కొన్ని ముఖ్యమైనవి ఒక్కసారి చూద్దామండి. మీరు యెషయా గ్రంథాన్ని చూసినట్లయితే అందులో ప్రభు సేవకుని గూర్చిన 4వ గీతం అని ఉంటుంది. ఇదైతే మొత్తం 4 గీతాలు ఉంటాయండి. హెడ్డింగ్ ఏమని ఉంటుందంటే ప్రభు సేవకుని గూర్చిన 4 గీతములు. మొదటిది యెషయా 42లో ఉంటుంది, 1 నుంచి 4 వరకు. తర్వాత యెషయా 49లో ఉంటుంది, 1 నుంచి 7 వరకు. తర్వాత యెషయా 50లో ఉంటుంది, మరి 1 నుంచి 4 వరకు ఉంటుంది అక్కడ కూడా. అలాగే ఇప్పుడు యెషయా 52లో 13వ వచనం నుండి 53లో 12వ వచనం వరకు అన్నమాట. ఇక్కడ యేసు ప్రభు శిలువ మరణాన్ని గురించి అన్నమాట. ఏంటి అంటే, నా సేవకుడు గనుడై ప్రశంసలు అందుకొనును. తండ్రి దేవుడు యేసు ప్రభుని గురించి చెప్తున్నారండి. ప్రభు సేవకుడు అంటే తండ్రి దేవుని యొక్క సేవకుడు. ఎవరు అంటే యేసు ప్రభు అన్నమాట. నా సేవకుడు గనుడై ప్రశంసలు అందుకొను. ఆయన వికృత రూపం దాల్చి ఉన్నందున ఎవరూ కూడా ఆయనని గుర్తుపట్టలేదంట. ఆయన వైపు చూడ్డానికి కూడా ఇష్టపడలేదు. ఆయనని కొరడాలతో కొట్టినప్పుడు ఒంటి నిండా గాయాలండి. తలలో ముళ్ళ కిరీటం పెట్టి కొట్టినప్పుడు ఒక్కొక్క ముళ్ళు 2.5 అంగుళాలు, 20 ముళ్ళు అన్నమాట. ఇట్లా కొడితే కళ్ళలోంచి కూడా కొన్ని వచ్చాయి, బయటికి వచ్చాయన్నమాట. మనం కళ్ళతో చేసిన పాపానికి ఆయన పరిహారం. తలంపులతో చేసిన పాపం, 20 రకాల తలంపులతో మనిషి పాపం చేస్తాడంటండి. ఇలా కూర్చొని కూడా ఆలోచనలతో అన్నమాట. అందుకే 20 ముళ్ళు ఆయన తలలో దిగబడ్డాయి. అప్పుడు ఆయన తలలోంచి వచ్చిన రక్తం మన పాపపు తలంపులని శుద్ధి చేస్తుంది. అందుకే కడుక్కోవాలి మనం ప్రతిరోజు కూడా. నిద్రించే ముందు
యేసు ప్రభు దగ్గర మన పాపాలు ఒప్పుకొని కడుక్కొని క్షమాపణ పొంది పీస్ఫుల్గా నిద్రించాలి. పాపం ఉన్నప్పుడు నిద్ర రాదండి, ఇటు ఇటు తిరుగుతూ ఉంటాం అన్నమాట. ఆయనని ఈటెతో పొడిచినప్పుడు ఆయన గుండెల్లోంచి వచ్చిన రక్తం మన గుండెలో ఉన్న పాపాన్ని శుద్ధి చేస్తుంది, మన హృదయంలో, మన ఆత్మలో అన్నమాట. ఇంకా 53 మీరు మెల్లగా చదవండి, ఎప్పుడూ ధ్యానించుకోండి. యేసు ప్రభు శిలువ మరణాన్ని ధ్యానించుకోండి. యేసు ప్రభు ఈ లోకానికి సేవక రూపం ధరించి తండ్రికి ఒక కుమారులాగా కాకుండా ఒక యజమానుడికి సేవకునిలాగా తండ్రి చిత్తం చేయడం. ఇక్కడంతా యెషయా 53లో రాయబడి ఉంది. తండ్రి చిత్తం అంట యేసు ప్రభుని బాధాభరితుని చెయ్యాలి అని. నీతిమంతుడైన నా సేవకుడు పెక్కు మంది దోషములను భరించును. యేసు ప్రభుని తండ్రి దేవుడు నీతిమంతుడైన నా సేవకుడు అని చెప్తున్నారు. ఆయన అనేకుల కొరకు విజ్ఞాపన చేస్తాడు. తర్వాత ఈ బాధల తర్వాత ఆయనకు ఆనందం అని అంతగా ఆయన విధేయించాడండి. అదే విధేయత మనం కూడా కలిగి ఉండాలి. యేసు ప్రభుని మాదిరిగా తీసుకొని మనం దేవునికి విధేయించాలి. ఆ దేవునికి విధేయించే దాంట్లో భాగంగా మనకిచ్చిన తల్లిదండ్రుల్ని, మనకిచ్చినటువంటి అధికారులని మనము గౌరవించాలి, విధేయించాలి. ఇంకా హెబ్రీ పత్రిక 5లో 7 నుంచి 9 వరకు మనం చూస్తే ఆయన ఏడ్పులతో మరి దేవునికి మొరపెట్టుకున్నాడంట. గెత్సెమనిలో పెద్దగా ఏడుస్తూ తనను రక్షింపగలిగిన దేవునికి ఏడ్పులతో ఆయన దేవునికి మొరపెట్టుకున్నాడు. బాధల ద్వారా, శ్రమల ద్వారా తండ్రికి విధేయించడం నేర్చుకున్నాడు. ఆయన సేవ మొదలుపెట్టిన దగ్గర నుంచి ఆయనకెంతో బాధ అండి. పుట్టిన దగ్గర నుంచే మరణం ఆయనను వెంటాడుతుంది. స్వస్థపరిస్తే చంపాలనుకుంటారు. ఈరోజు విశ్రాంతి దినం కనుక నువ్వు విశ్రాంతి దినాన్ని పాటించలేదు, నువ్వు పాపివి, అలానే అన్నమాట. కానీ ప్రతిరోజు నేర్చుకున్నాడంట, ఎన్ని శ్రమలు వచ్చినా కూడా తండ్రికి విధేయించాలి. ఈరోజు తండ్రికి విధేయించాడు, చాలా శ్రమలు, రేపు ఇంకా శ్రమలు, అలా అభ్యసించాడంట. దేవునికి విధేయించడం శ్రమల ద్వారా అభ్యసించాడు. అదే పునీతులు, అపోస్తులు కూడా చేస్తారండి. ఆయన ఆ విధంగా శ్రమల ద్వారా మనకి రక్షణ తెచ్చాడు. ఎవరికి రక్షణ అంటే విధేయించే వారికి శాశ్వత రక్షణకి మూలమయ్యాడు. శ్రమల ద్వారా తండ్రికి విధేయించి ఇప్పుడు దేవునికి విధేయించే వాళ్ళకి ఆయన శాశ్వత రక్షణ తెచ్చాడు. అంతేగాని అందరికీ కాదండి. కనుక మన కొరకు ఒక సేవక రూపం ధరించి, మన కొరకు సిలువని మోసి ముళ్ళ కిరీటాన్ని ధరించి సిలువలో మరణించిన యేసుప్రభు ప్రేమని జ్ఞాపకం చేసుకొని ఆయన ఎంతగా ఒక సేవకుడు యజమానుడికి విధేయించినట్లుగా తన తండ్రికి విధేయించాడో మనం కూడా అలాగే పరలోక తండ్రికి ఆయన బోధించిన వాక్యానికి, యేసుప్రభుకి, పరిశుద్ధాత్మకి విధేయించుదాం. విధేయత ఎప్పుడు ఆశీర్వాదాన్ని తీసుకొని వస్తుందండి. యేసుప్రభు ఎవరిలో ఉన్నా ఆయనలాగే మనం కూడా విధేయిస్తాం. రోజు రోజుకి నేర్చుకుంటాం అన్నమాట. ఒబీడియన్స్ బ్రింగ్స్ బ్లెస్సింగ్స్, డిసొబీడియన్స్ బ్రింగ్స్ కర్సెస్ అన్నమాట. అవిధేయత, డిసొబీడియన్స్ అనేది సాతాన్ దగ్గర నుంచి అండి. విధేయత అనేది దేవుని దగ్గర నుంచి వస్తుంది. ఆ యేసుక్రీస్తు ఆత్మ మనలో ఉన్నట్లయితే మనం కూడా ఆయనలాగే పరలోక తండ్రికి విధేయిస్తాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, నీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగునుగాక. నాయన, యేసు ప్రభువుని మీరు ఈ లోకానికి ఒక సేవక రూపం ధరించి పంపించారు ప్రభా. సేవకునిగా ఆయన ఈ లోకానికి వచ్చి తనను తాను రిక్తుని చేసుకొని సిలువ మరణం వరకు కూడా మీకు విధేయించాడు. అందువల్లనే ఆయనని అత్యున్నత స్థానంలో లేవనెత్తి మీ కుడి ప్రక్కన కూర్చుండబెట్టి అన్ని నామముల కంటే ఘనమైన నామం ఆయనకిచ్చి పరలోక, భూలోక, పాతాళ లోకంలో ఆయన ముందు వినతులు కావాలి. ప్రతి నాలుక యేసు ప్రభు అని ప్రకటించాలి. ప్రతి మోకాలు ఆయన ముందు వంగాలి అని మీరు ఆజ్ఞ జారీ చేశారు.
అలాంటి విధేయించే ఆత్మని మాకు దయచేయండి ప్రభా. నాయన వినయాన్ని మాకు దయచేయమని, యేసుక్రీస్తు నడిచినటువంటి ఆ శ్రమల మార్గం, సిలువ మార్గం, సేవక మార్గంలో నడిచే కృప మాకు దయచేయండి. యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. యేసు ప్రభులాగా పరలోక తండ్రికి విధేయించే విధేయాత్మక హృదయాన్ని పరిశుద్ధాత్మదేవుడు యేసుక్రీస్తు ద్వారా మనందరికీ దయచేయును గాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.